is the first day of ride and second day in Leh. Today we are heading to Kargil from Leh via Nimmu, Kalsi and Lamayur. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. బయట 32 టెంపరేచర్ ఉంది. బట్ స్టిల్ బాగా చలిగా ఉంది. కాజ్ వీఆర్ ఎట్ హైట్ ఆఫ్ 11,700 feet. కంపారిటివ్లీ మన హైదరాబాద్కి లైక్ 6 to 7 times హైట్లో ఉన్నాం. We just crossed Leh city and మన లెఫ్ట్లో కుషోక్ బకుల్లా రింపోచే ఎయిర్పోర్ట్, దట్ ఈస్ లే ఎయిర్పోర్ట్. నిన్న మనం ల్యాండ్ అవుతున్నప్పుడు ఇట్ వాజ్ డ్రిజ్లింగ్. కొన్ని ఫ్లైట్స్ డిలే అయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయ్యాయి ఫ్రమ్ లాస్ట్ 2-3 days బ్యాక్ వెదర్ వల్ల. బట్ ఈరోజు చూస్తే చాలా సన్నీగా ఉంది అండ్ బట్ స్టిల్ మనం కరెక్ట్ టైంకి వచ్చేసాం. Let's see whether we have a chance to see any takeoff or landing. రికార్డ్ అయిందా? లైట్ క్యాప్చర్ అయిందా? ఉన్నాయా? ఉన్నాయి. అన్ని ట్యాంకర్లు ఉన్నాయి బ్రో, అన్ని ట్యాంకర్లు ఉన్నాయి. It's 12 p.m. and it started drizzling. We just crossed Sangam Point and Zanskar River is on our right. Water చాలా మడ్డిగా ఉంది అండ్ ఫ్లో కూడా ఫాస్ట్గా లేదు. సో we thought of skipping rafting and do bungee jumping. We reached bungee jumping. Let's see who has dared to do it. Come on, come on. Woo! వదిలే 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 అరే అది బైక్ పట్టుడు ఎక్కడ పెట్టినాడు. వదిలేనా చేతికి అందా పోతుందా? నాకు ఏది ప్రాబ్లం? వదిలే వదిలే దుంకో. అదే వాడు అది వేసేదాకా ఆడేం అర్థం కాదు. ఆకాశం నీరికి టచ్ ಮಾಡಲಿಕ್ಕೆ నీరికి టచ్ ಮಾಡ್ಬೇಕು ಕೈಯಿಂದ. And again we are on roads. The total distance from Leh to Kargil is around 260 kilometers and 5 to 6 hours of ride. As this is our first day and first time in Leh, we are riding at little low pace. As we are on NH1 Srinagar to Leh highway, it's a proper two-way all the way. అసలు రోడ్స్ ఎలా ఉంటాయని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ 10-15 టర్న్స్ కొత్త కొత్త మౌంటైన్స్ క్రాస్ చేస్తున్నాం. అమేజింగ్ వ్యూస్ వస్తున్నాయి అండ్ ఈ ఘాట్స్లో ది బెస్ట్ రోడ్స్ అసలు ఇవి.
Going to Kargil road, we have two passes that will be crossing. One is Namikala, we are about to cross, which is at 12,200 feet, and the other one is Fotula Pass. This is near Lamayuru, which is at 13,500 feet. This Fotula Pass is the highest point on Srinagar Leh highway. ద బ్యూటీ ఆఫ్ లదాఖ్ ఈస్ ఇక్కడ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్యూటీ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఎవ్రీ మంత్ ఆఫ్ ఎన్ ఇయర్ చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇక్కడ లదాఖ్ టెరెన్స్ కానీ లదాఖ్ మౌంటైన్స్ కానీ. ये वरुण है, ये हमारा गाड़ी है, ये हमारा ड्राइवर है, गाड़ी का ड्राइवर है. हम कारगिल में है. Look at the location, guys. Finally, we met few Hyderabadis here. Manal, Ilanta. They are also on 405 bikes, and it's the second time riding in Leh. And yesterday when we crossed Namikala, it's about 4 p.m. and everything is as normal. But around 5:30, massive landslide happened. This is how bad the impact is. 4-5 places slow goes clearing the way for vehicles very fast. This is the first stop. అది ఇటు షిఫ్ట్ చేయాల్సింది, అది ఇటు షిఫ్ట్ చేయాల్సింది. మట్టి లోడ్ చేస్తాను. యాక్చువల్గా నేను పాస్ అవుతున్నప్పుడు దిస్ ఆర్ ఫ్రెష్ రోడ్స్, బట్ ఒక్క లైట్ స్లైడ్ ఈ మౌంటైన్స్ని ఈ రోడ్స్ని ఎంతలా డ్యామేజ్ చేసిందో యూ కెన్ సీ. లక్కీగా వీ డిడ్ంట్ స్టక్ ఎనీవేర్ అండ్ వి ఆర్ స్టిల్ అలైవ్. ఎస్టర్డే ఈ ప్లేస్లోనే వెన్ వీఆర్ గోయింగ్ అప్ హిల్ ఇట్స్ ట్విజ్లింగ్ అండ్ మౌంటైన్ అడ్జస్ట్ ది సన్ రైజింగ్స్ అవుతుండే, అండ్ ఈ ప్లేస్ నుంచి వి సా బ్యూటిఫుల్ రెయిన్బో. బట్ ఈరోజు ఇట్స్ ఫుల్ ఆఫ్ మడ్ అండ్ రాక్స్ ఆల్ ఓవర్ ద వే. ఇలాగే ఎంతవరకు ఉంటుందో వీ డోంట్ నో. ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ఈ డౌన్ హిల్లో ఇంత మడ్లో ఈ అడ్వెంచర్ బైక్స్ పైన స్కిడ్ అవ్వకుండా కేర్ఫుల్గా వెళ్ళడమే. లెట్స్ సీ వెళ్ళే వరకు ఇంకెన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. అండ్ ఐ హోప్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విల్ బి స్టాపింగ్ ఎట్ మ్యాగ్నెటిక్ హిల్.